కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా వ్యవసాయ కళాశాలలు లేనటువంటి జిల్లాలు ఏది అని ఒకసారి పరిశీలించినప్పుడు ఉభయ నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కళాశాల లేదనేది గుర్తించి, మనతో పాటు నల్గొండ కూడా లేదు కాబట్టి అక్కడ గుర్తించి వ్యవసాయ అగ్రికల్చర్ కళాశాల లేనటువంటి జిల్లాలలో నిజామాబాద్ గుర్తించి ఏది అనువైన ప్రదేశమో పరిశీలన జరుపుతున్నారు. దానికి కమిటీ వేశారు, యూనివర్సిటీ తరఫున కమిటీ వేశారు. వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలియదు నాకైతే, ఇక్కడికైతే రాలేదు. రోడ్డు మీద తిరిగి అక్కడ డిచ్చిపల్లి అటే వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే ప్రభుత్వపరంగా కమిటీ వేసింది. మళ్ళా ఆ కమిటీ పరిశీలనలో ఉంది ఈ అంశం. ఈ రుద్రుడు రీసెర్చ్ స్టేషన్ బిఎస్ అగ్రికల్చర్ కాలేజీ పెట్టుకోవడానికి 100% అనువైనటువంటి ప్రదేశం. ఇలాంటి రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ లేదు, ఇలాంటి ప్రదేశం ఎక్కడ లేదు. ఆల్రెడీ ఇక్కడ ఫుడ్స్ అండ్ టెక్నాలజీ కాలేజీకి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది, ఆడిటోరియం ఉంది, హాస్టల్ బిల్డింగ్స్ పాలిటెక్నిక్ కోసం ఫుడ్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ కోసం కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నాయి. అంతేకాకుండా చాలా పెద్ద సంస్థ కాబట్టి, ఒకప్పుడు వందలాది మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఆనాడు అవసరాన్ని బట్టి క్వార్టర్స్ కూడా చాలా కట్టారు. ఉద్యోగులు ఉండడానికి, వివిధ స్థాయి ఉద్యోగులు ఉండడానికి క్వార్టర్స్ చాలా కట్టారు. అవన్నీ కూడా చాలా మటుకు ఖాళీ ఉన్నాయి. కొన్నింటి మాత్రమే నివసిస్తున్నారు. అనేక బిల్డింగులు క్వార్టర్స్ అని ఖాళీ ఉన్నాయి. ఇక్కడ బిఎస్ అగ్రికల్చర్ కాలేజ్ పెట్టుకోవడానికి ఎలాంటి పొదవ లేదు. అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, నీరు ఉంది, హైవే అయింది, మెయిన్ రోడ్ హైవే అయింది, నేషనల్ హైవే అయింది. చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, వసతి గృహాలు ఉన్నాయి. అన్నిటికంటే మించినటువంటిది రీసెర్చ్ స్టేషన్. ఇది పిల్లలు చదువుకోవడానికి, నేర్చుకోవటానికి చాలా అనువైన ప్రదేశం. ఇప్పుడు చూసాం బయట ప్రదేశాల నుంచి పీజీ చదవడానికి వచ్చారు పిల్లలు.